నా వంశక్రమాన్నంతటినీ ఒక్కసారి విను, నీకు నచ్చితే అప్పుడు నీ పిల్లనియ్యి అన్నాడు. ఎంత మర్యాద అండి నిజంగా దశరథుడిది. వశిష్ఠుడు లేచి, ఈ సృష్టి అంతా ఒకప్పుడు అవ్యక్తముగా ఉన్నది, తర్వాత ఈ సృష్టి ప్రారంభమైనప్పుడు మొట్టమొదటివాడు బ్రహ్మ. ఆ బ్రహ్మ కుమారుడు మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపునికి సూర్యుడు, సూర్యుడికి మనువు, మనువుకి ఇక్ష్వాకు, ఇక్ష్వాకుకి కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణునికి అనరణ్యుడు, అనరణ్యునికి పృథువు, పృథువికి త్రిశంకువు, త్రిశంకువుకి దుందుమారుడు, దుందుమారుడు లేక యువనాశ్వుడు, ఆయనకి మాంధాత, మాంధాతకి సుసంధి, సుసంధికి ధ్రువసంధి ప్రసేనజిత్ అని ఇద్దరు కొడుకులు, ధ్రువసంధికి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరునికి అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుత్సుడు, కకుత్సునికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి అగ్నివర్ణుడు, అగ్నివర్ణునికి శీఘ్రగుడు, శీఘ్రగుడికి మరువు, మరువుకి ప్రశిశ్రుకుడు, ప్రశిశ్రుకునికి అంబరీషుడు, అంబరీషుడికి నహుషుడు, నహుషుడికి యయాతి, యయాతికి నాభాగుడు, నాభాగునికి అజుడు, అజునికి దశరథుడు, దశరథునికి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు. నలుగురు కుమారులు.